అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి స్తోత్రాలు. ప్రభు మనకు ఒక నూతనమైనటువంటి దినాన్ని ఇచ్చినందుకు దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ఆయన మన పట్ల జరిగించిన మేలులన్నిటిని బట్టి దేవాతి దేవునికి స్తోత్రాలు. అయితే ప్రభు మనకి ఈరోజు ఇస్తున్నటువంటి వాగ్దానము ఫిలిప్పి 4:6, ఫిలిప్పి 4:6, దేనిని గూర్చియు చింతపడకుడి, కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములను దేవునికి తెలియచేయుడి. ఆమెన్. దేవుడు మనకి ఈరోజు చెప్తా ఉన్నారు, ఏ విషయంలో కూడా మీరు భయపడకండి, దిగులు చెందకండి, చింతపడకండి. ఇది ఎలా జరుగుద్ది, ఏం జరుగుద్దో ఏమో, ఎలా ఉంటుందో ఏమో నా భవిష్యత్తు, అసలు నాకు మ్యారేజ్ అవుతుందా లేదా, నాకు ఉద్యోగం వస్తుందా లేదా, అసలు మా పరిస్థితులు బాగవుతాయా లేవా అని పడొద్దు అని దేవుడు చెప్తూ ఉన్నాడు. కానీ ప్రతి విషయంలో మీరు కృతజ్ఞతాపూర్వకంగా నాకు విజ్ఞాపన చేసినప్పుడు నేను మీ మొరను ఆలకించి మీ పట్ల కార్యాలు సఫలం చేస్తానని దేవుడు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. కనుక మరి ప్రార్థన చేసుకుందాం. స్తోత్రమయ్యా పరిశుద్ధుడా, నీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. అన్ని సమయములందు నాయన కృతజ్ఞతా హృదయంతో నీ సన్నిధికి రావడానికి కృప దయచేయండి అయ్యా. అయ్యా మా ప్రార్థన విజ్ఞాపనలన్నిటినీ కూడా ప్రభా నీ సన్నిధిలో పెడుతూ ఉండగా అన్నిటినీ ఆమెను అవునుగాకన ముద్రను వేసిన ఆయన ప్రతి బిడ్డ జీవితంలో నీ కార్యములు జరిగించమని యేసు నామములో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమెన్. అందరికీ ప్రైజ్ లార్డ్.